మిస్ వరల్డ్ 2024 మిస్ ఇండియా ఇక్కడి వరకు వచ్చిన తర్వాత మీరు అనుకున్న రికగ్నైజేషన్ మీకు వచ్చిందని అనుకుంటున్నారా? డెఫినెట్లీ రాలేదనే చెప్పాలండి. డెఫినెట్లీ రాలేదనే చెప్తాను. ఎందుకంటే స్కూల్కి వెళ్ళినప్పుడు అరే నువ్వు అమ్మాయి కాదు అబ్బాయి కాదు మా పక్కన కూర్చోవద్దు. మెనీ టైమ్స్ ఇంటికి వచ్చేసి అమ్మ నేను చదువుకుని పిల్లలు ఇలా ఏడిపిస్తున్నారని చెప్పిన ఇన్సిడెంట్స్ ఎన్నో ఉన్నాయి. నీకు జాబ్ లేదు, నీ నెంబర్ ఇచ్చెళ్ళు, నైట్కి వస్తాను నీ దగ్గరికి. బ్యాక్ స్టేజ్ మీద నేషనల్ ఫ్లాగ్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. నేను మిస్ శ్రావణి. 72వ మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయనే విషయం అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా తెలంగాణలో అయితే జరుగుతుంది. సో మీకు మిస్ ఇండియా ట్రాన్స్ గురించి తెలుసా? సో దాని గురించి అయితే మనకి మరెన్నో విషయాలు చెప్పడానికి మిస్ ఇండియా ట్రాన్స్ హర్షిని మేఘల గారు అయితే ప్రజెంట్ మనతో ఉన్నారు. ఆలస్యం చేయకుండా తనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. యూ టూ. అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. మీరు మిస్ ఇండియా అలాగే మిస్ యూనివర్స్ రన్నరప్గా మాకు తెలియనివి ఇంకేవో ఉన్నాయి, అవి మీ మాటలో తెలుసుకుందాం అనుకుంటున్నాము. అసలు ఈ ఫీల్డ్కి రావాలి అని ఎందుకు అనిపించింది, ఎలా అనిపించింది, ఎలా వెళ్ళారు? డెఫినెట్లీ అండి. బీయింగ్ ఏ ట్రాన్స్ నేను ఇంటర్నేషనల్ బ్యూటీ పేజెంట్లో నేను ఇండియాని రిప్రజెంట్ చేయటం అనేది గ్రేట్ థింగ్ నాకు. ఎందుకంటే ఏ దేశంలో అయితే నేను చిన్నప్పటి నుండి అవమానాలు, అవహేళనలు, చీత్కారాలు, చేదరింపులకు గురయ్యాను, ఫ్రమ్ మై చైల్డ్హుడ్ నుండి కూడా నేను ఒక రెస్పెక్టబుల్ లైఫ్ లీడ్ చేయాలి, అట్ ద సేమ్ టైం మోడల్ అవ్వాలి, యాక్టర్ అవ్వాలి అనేది నా డ్రీమ్. కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను మిడిల్లో కొన్ని జాబ్స్ చేసుకోవాల్సి వచ్చింది. సాఫ్ట్వేర్ జాబ్ అని ఎన్జిఓస్లో జాబ్ చేసుకోవాల్సి వచ్చింది. వన్ ఫైన్ డే డ్రీమ్స్ కమ్స్ ట్రూ అంటారు కదా, అలా నేను 2018లో మిస్ ట్రాన్స్ క్వీన్ ఇండియా కాంపిటీషన్స్ జరుగుతుంటే అందులో ఆడిషన్స్కి వెళ్ళాను. ఎందుకంటే ఇది ఒక చిన్న జీవితం, ఎప్పుడు అర్థమైతే తెలియదు. అలాంటప్పుడు మన డ్రీమ్స్ని హోల్డ్ చేసుకొని మన కళలని క్లోజ్ చేసుకొని అడ్జస్ట్ అయ్యి బ్రతకాల్సిన అవసరం నాకు లేదనిపించింది. అట్ ద సేమ్ టైం ఐ వాంట్ టు లివ్ మై లైఫ్ విత్ రెస్పెక్ట్, డిగ్నిటీ. సో మిగతా ట్రాన్స్ కమ్యూనిటీ లాగా కమ్యూనిటీలోకి వెళ్ళకూడదు, నేను కమ్యూనిటీ బేస్డ్ వృత్తులు చేయకూడదు, కమ్యూనిటీలో ఉండకూడదు, ఫ్యామిలీ సపోర్ట్తో ఉండాలి. అట్ ద సేమ్ టైం ఐ వాంట్ టు లివ్ మై లైఫ్ రెస్పెక్ట్ లైక్ యూ లైక్ మెన్. ఒక అమ్మాయి ఒక అబ్బాయి అయితే ఒక గౌరవంగా పని చేసుకుని జాబ్ చేసుకుని ఎలా గౌరవంగా బ్రతుకుతారో నేను అలా బ్రతకాలి. బికాజ్ ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్, ఐఎమ్ నాట్ ఏ ఏలియన్. నేను ఎక్కడి నుండో రాలేదు. నేను ఎందుకు అట్లా ఉండాలి అనే ఆలోచన స్టార్ట్ అయినప్పటి నుండి కూడా ఐ హ్యావ్ ఫేస్డ్ మెనీ డిస్క్రిమినేషన్. జాబ్కి వెళ్ళినప్పుడు డిస్క్రిమినేషన్, స్కూల్కి వెళ్ళినప్పుడు కాలేజ్, ఎన్ని డిస్క్రిమినేషన్స్ వచ్చాయి. ఇదే ఇండియాలో నేను గౌరవంగా బ్రతకడం కోసం ఇన్ని డిస్క్రిమినేషన్స్ నేను ఫేస్ చేయాల్సి వచ్చింది కదా. అదే ఇండియాని నేను ఇంటర్నేషనల్ యూనివర్స్లో నేను రిప్రజెంట్ చేసినప్పుడు ఒక రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనేది నేను చేయాలి అని అనుకున్నాను. బట్ నాకు కొంచెం టైం పట్టింది. 2018లో నేను మిస్ ట్రాన్స్ క్వీన్ ఇండియాలో రిప్రజెంట్ చేస్తాను. ఆ టాప్ 10 లిస్ట్లో ఉన్నాను. ఐ వాన్ మిస్ బ్యూటిఫుల్ స్మైల్ 2018 అని జ్యూరీ అవార్డు వచ్చింది. 2018 తర్వాత నుండి నేను హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఐ డిడ్ మెనీ ర్యాంప్ వాక్ షోస్. అంటే షో స్టాపర్గా వాక్ చేస్తాను. సెలబ్రిటీస్తో లైక్ రేణు దేశాయ్ గారు, ఝాన్సీ అక్క, మెనీ సెలబ్రిటీస్తో నేను ర్యాంప్ వాక్స్ చేశాను, డిజైనర్ షూట్స్ చేస్తాను, మెనీ వాక్స్ చేస్తాను. బట్ ఇండియాని యూనివర్స్లో మిస్ వరల్డ్లో రిప్రజెంట్ చేయాలనే కోరిక నాకు బలంగా ఉండిపోయింది. సో 2024 అంటే లాస్ట్ ఇయర్ నవంబర్లో ఐ గాట్ అన్ ఆపర్చునిటీ. మిస్ యూనివర్స్ ట్రాన్స్ 2024 ఆడిషన్స్ జరుగుతున్నాయి. ఆడిషన్స్కి వెళ్ళాను, సెలెక్ట్ అయ్యాను. ఐఎమ్ ది పార్ట్ ఆఫ్ మిస్ యూనివర్స్ ట్రాన్స్ 2024. ఐ రిప్రజెంట్ ఇండియా. యూనో నేను స్టేజ్ మీద వాక్ చేస్తున్నప్పుడు ఇండియన్ ఫ్లాగ్ వెనక రెపరెపలు ఆడుతున్నప్పుడు నా పేరు చెప్పరు, ఆ కంటెస్టెంట్ నెంబర్ ఫ్రమ్ ఇండియా, లేకపోతే లైక్ ఇండియా మిస్ ఇండియా ఎక్కడ ఉన్నారు, మిస్ యూనివర్స్ అంటే మిస్ యూనివర్స్లో అందరూ మెనీ కంట్రీస్ నుండి వస్తారు. లైక్ ఇప్పుడు మన మిస్ వాళ్ళు ఎలా జరుగుతుందో అన్ని కంట్రీస్ నుండి వచ్చినట్టుగా మిస్ యూనివర్స్ ట్రాన్స్ కూడా అన్ని కంట్రీస్ నుండి ట్రాన్స్ వాళ్ళు వస్తారు. వాళ్ళ కంట్రీ పేరుతోనే పిలిచేదాన్ని, నన్ను ఇండియా అని పిలిచేవాళ్ళు. మిస్ ఇండియా ఎక్కడున్నారు అట్లా లైక్ మిస్ ఇండియా అని పిలిచేవాళ్ళు కంటెస్టెంట్గా. లైక్ స్టేజ్ మీద మిస్ ఇండియా హర్షిని
హర్షిని మేక్లా ఫ్రమ్ ఇండియా అని అనౌన్స్ చేసినప్పుడు బ్యాక్ స్టేజ్ మీదే నేషనల్ ఫ్లాగ్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు జనాల ఆడియన్స్లో ఉన్నటువంటి ఇండియన్స్ ఉంటారు కదా, ఇండియా ఇండియా అని కేరింతలు పెడుతున్నప్పుడు నాకు ఇట్ వాజ్ ఏ గూస్ బంప్స్ మూమెంట్. నాకు చాలా చాలా హ్యాపీ ప్రౌడ్ మూమెంట్ అనమాట. ఎట్ ద సేమ్ టైమ్ ఐ ఓన్ ద 3 titles. మిస్ యూనివర్స్ ట్రాన్స్ ఏషియా, దిస్ ఇస్ ద మెయిన్ టైటిల్. మిస్ యూనివర్స్ ట్రాన్స్ ఏషియా ఫ్రమ్ హర్షిని ఫ్రమ్ ఇండియా అని అనౌన్స్ చేసినప్పుడు ఇట్ వాస్ ఏ గ్రేట్ హానర్ మీ. నాకు క్రౌన్ పెట్టినప్పుడు, నాకు షాస్ వేస్తున్నప్పుడు, లైక్ ఇండియన్ ఫ్లాగ్ మెరుస్తున్నప్పుడు నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. అది ప్రౌడ్ మూమెంట్ అనిపించింది. దీంతో పాటుగా ఐ ఓన్ ద అనదర్ టైటిల్స్ లైక్ ఎలైట్ క్వీన్ యూనివర్స్ ట్రాన్స్ 2024 అనే టైటిల్ వచ్చింది. అట్ ద సేమ్ టైం టాప్ 5th రన్నర్అప్గా నిలిచాను. మిస్ యూనివర్స్ ట్రాన్స్లో టాప్ 5th రన్నర్అప్గా నిలిచాను. ఐ వాజ్ లిటిల్ సాడ్, అంటే విన్ అవ్వలేకపోయాను, అట్లీస్ట్ ఫస్ట్ సెకండ్ రన్నర్గా కూడా రాలేకపోయాను అనే ఒక బాధ అయితే ఉండేది. బట్ ఐఎమ్ హ్యాపీ, ఎందుకంటే అన్ని కంట్రీస్ యూనో అట్లీస్ట్ టాప్ 10లో కూడా రాకుండా ఎంటీ హ్యాండ్స్తో కన్నీటితో వేరే వాళ్ళ దేశాలకు వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో అలా నేను వెళ్ళకుండా ఇండియాకి ప్రౌడ్గా 3 titles తీసుకురావటం, టాప్ 5th రన్నర్అప్గా నిలవటం అనేది గ్రేట్ హానర్. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. బట్ ఐ వుడ్ లైక్ టు బీ మోర్, అంటే ఇంకా నేను బ్యాంకాక్లో మిస్ ఇంటర్నేషనల్ ట్రాన్స్ క్వీన్ అనే కాంపిటీషన్స్ జరుగుతాయి. అందులో నేను ఇండియాని రిప్రజెంట్ చేయాలి అని అనుకుంటున్నాను ఈ ఇయర్కి. హోప్ ఫర్ బెస్ట్. తప్పకుండా జరుగుతుంది. అండ్ అసలు ఇప్పుడు ఒక ట్రాన్స్ వెళ్ళడం అనేది చాలా పెద్ద విషయం. అక్కడి వరకు వెళ్ళాలి అంటే ఎన్నో ఫ్యామిలీస్ని దాటాలి, సొసైటీని దాటాలి, అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత కాంపిటీషన్ కూడా హెవీగా ఉంటుంది. సో మీ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? మీ ఫుడ్ కానీ, మీ డిజైనర్స్ కానీ ఎలాంటివి తీసుకునే వాళ్ళు జాగ్రత్తలు? నేను ఫుడ్ అయితే కంప్లీట్ డైట్ చేయాల్సి వచ్చిందండి. ఇప్పుడు కొంచెం చుబ్బిగా తయారయ్యాను. అంటే మిస్ యూనివర్స్కి వెళ్ళినప్పుడు కంప్లీట్ రైస్ అవాయిడ్ చేశాను. ఓన్లీ బాయిల్డ్ వెజిటేబుల్స్ తినేదాన్ని, ఓట్స్ తినేదాన్ని, రైస్ అనేది తినలేదు. అట్ ద సేమ్ టైం హెల్తీ ఫుడ్ తీసుకోవాలి, ఎందుకంటే మనకు బాడీకి కావాల్సిన బాడీకి మినరల్స్, విటమిన్స్ రాకపోతే మనం కూడా వీక్ అయిపోతాం. అలా జిమ్కి వెళ్తాము, వర్కౌట్ చేస్తాము, జిమ్ కానీ డ్యాన్స్ కానీ అలా వర్కౌట్స్ అవేవి. వర్కౌట్స్తో పాటుగా రైస్ అవాయిడ్ చేసేసి కార్బోహైడ్రేట్స్ తగ్గించేసి మనం విటమిన్, ప్రోటీన్ ఉన్నటువంటి ఫుడ్ తీసుకునేదాన్ని. ఫుడ్ విషయంలో చాలా కేర్ ఉండేదాన్ని. ఎన్ని ఇయర్స్ వీటి కోసం మీరు వెనుక కృషి చేశారు? ఒక 6 months చేశాను. బిఫోర్ నేను ఎన్జిఓలో జాబ్ చేసేదాన్ని కాబట్టి నాకు డైట్, మెయింటెనెన్స్ అంతా కొంచెం కష్టం అయ్యేది. ఎప్పుడైతే నేను సెలెక్ట్ అయ్యానో మిస్ యూనివర్స్కి, అప్పటి నుండి సెలెక్ట్ అయిన తర్వాత నుండి బాగా హార్డ్ వర్క్ చేశాను. డైట్ చేయటం కానీ, స్కిన్ కేర్, హెయిర్ కేర్ తీసుకోవడం. ఎందుకంటే బీయింగ్ ఒక మోడల్ అన్నప్పుడు మనకి స్కిన్ కేర్, హెయిర్ కేర్ ఇంపార్టెంట్. ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నాం మనం అంటే ఇంకొంచెం ఇండియన్ బ్యూటీని కూడా మనం ప్రజెంట్ చేయాలి. అది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట. అండ్ యునో కదా, దేర్ ఆర్ మల్టిపుల్ రౌండ్స్ ఉంటాయి. బికినీ రౌండ్ ఉంటుంది, మనకి టమ్మీ అనేది ఉండకూడదు, స్కిన్ టోన్ అనేది చాలా షైన్గా ఉండాలి. కాబట్టి ఎవ్రీడే నేను ప్యాక్లు వేసుకోవటము, లైక్ న్యాచురల్ కానీ బ్యూటీ పార్లర్కి వెళ్ళటం కానీ, న్యాచురల్గా బాడీ మొత్తం లైక్ శనగపిండితో ప్యాక్లు వేసుకోవటం, లైక్ స్కిన్ కేర్ అనేది చాలా తీసుకోవటం అయిపోయింది. స్కిన్ కేర్, హెయిర్ కేర్ అనేది, ఫుడ్, ఇదంతా 6 months వర్కౌట్ చేయాల్సి వచ్చింది. అంటే సేమ్ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ ఏ విధంగా జరుగుతుందో, మిస్ ఇండియా కాంపిటీషన్స్ ఏ విధంగా జరుగుతుందో, మీకు కూడా అలాంటి కాంపిటీషన్స్ ఉంటాయా? సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయా, లేకపోతే ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? 90% ఆఫ్ సేమ్ ఉంటాయి. లైక్ మనకి ఆర్గనైజ్ చేసే వాళ్ళ బట్టి ఆర్గనైజర్స్ ఏమైనా సడన్ స్టెప్స్ తీసుకొని మెనీ చేంజెస్ కూడా చేయొచ్చు. మోస్ట్ ఆఫ్ ది చేంజ్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా మోడల్ అన్నప్పుడు బికినీ రౌండ్ ఉంటుంది, నేషనల్ కాస్ట్యూమ్ రౌండ్ ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం కాక్టైల్ రౌండ్ ఉంటుంది, తర్వాత ఫైనల్లో ఈవినింగ్ గౌన్ ఉంటుంది. అన్ని రౌండ్స్ కంపల్సరీ చేయాలి. బిఫోర్ దట్ మనం ఒకసారి ఆ కాంపిటీషన్లోకి వెళ్ళి అందరితో కంటాక్ట్ అయిపోయిన తర్వాత ఫోటోషూట్స్ ఉంటాయి, వాళ్ళ ప్రమోషన్ షూట్స్ ఉంటాయి. లైక్ మనకి బికినీ ఫోటోషూట్ ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ ఫోటోషూట్ ఉంటుంది. లైక్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ వాళ్ళు పెడతారనమాట. వాళ్ళు ఇచ్చే కాస్ట్యూమ్స్ వేసుకొని అందరికీ సేమ్ కాస్ట్యూమ్స్ ఇస్తారు. వాళ్ళు ఇచ్చిన కాస్ట్యూమ్స్ వేసుకొని మనం అందులో కూడా మనము తీసుకోవాల్సి ఉంటుంది, ఫోటోషూట్ చేయాల్సి ఉంటుంది. ఇలా మల్టీ ఉంటుంది అనమాట. మల్టీ టాస్కింగ్స్ ఉంటాయి. లైక్ ఫోటోషూట్స్ కానీ, ర్యాంప్ వాక్స్ కానీ, ఇలాంటివి ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మళ్ళీ ఇండోర్ ఇంటర్వ్యూ ఉంటుంది, అవుట్డోర్ ఇంటర్వ్యూ
ప్రొసీజర్ ఉంటుంది, క్వశ్చన్ అండ్ ఆన్సర్ రౌండ్స్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది 90% ఆఫ్ సేమ్ ప్రాసెస్ ఉంటుంది బీయింగ్ ఏ మోడల్కి. జడ్జెస్ కూర్చుంటారు, మనకి జడ్జెస్ మార్క్స్ వేస్తారు క్వశ్చన్ అండ్ ఆన్సర్ రౌండ్లో. సీక్రెట్ మార్క్స్, ఇండోర్ ఇంటర్వ్యూలో సీక్రెట్ మార్క్స్ ఉంటాయి. ఆన్ స్టేజ్ మీద టాప్ 10 వచ్చిన వాళ్ళకి కొంతమంది అడుగుతారు, కొంతమంది టాప్ 16 వాళ్ళకి కూడా క్వశ్చన్స్ అడుగుతారు. అట్లా ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ బట్టి కూడా మార్క్స్ ఉంటుంది. నేను వెళ్ళిన కాంపిటీషన్స్లో మాత్రం ఓన్లీ టాప్ 10 వాళ్ళకే క్వశ్చన్స్ అడిగారు. మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ ఏంటి? నన్ను అడిగిన క్వశ్చన్ హూ ఈజ్ యువర్ రోల్ మోడల్ అని అడిగారు. సో మోడలింగ్ ఇన్ ద కెరియర్ మోడలింగ్లో వచ్చేసి నాకు ప్రియాంక చోప్రా గారు షీఈస్ ద మై రోల్ మోడల్. అంటే యునో కదా, ఒకప్పుడు ఒక అపోహ ఉండేది, మోడలింగ్లోకి వెళ్ళాలి, హీరోయిన్ అవ్వాలంటే ఫెయిర్ స్కిన్ ఉండాలి, తెల్లగా ఉండాలి. అట్లా లేదు, డస్కీ స్కిన్ ఉన్నా కూడా మనం మన డ్రీమ్స్ను ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ప్రియాంక చోప్రా గారు ఇప్పుడు కొంచెం ఫెయిర్గా ఉంటారు. ఆమె మిస్ వరల్డ్కి వెళ్ళినప్పుడు లైక్ మోడలింగ్లోకి ఎంట్రీ అయినప్పుడు ఆమె షీఈస్ వెరీ డస్కీ స్కిన్. ఫ్యాషన్ మూవీ చూస్తుంటారు, ఫ్యాషన్ మూవీలో కూడా షీఈస్ వెరీ డస్కీ. సో ఆమెను చూసినప్పుడు వై నాట్ మీ, నేను ఎందుకు కాకూడదు, నా జెండర్ కానీ నా బ్యూటీ కానీ నా స్కిన్ కలర్ కానీ కాంట్ స్టాప్ మీ. నా డ్రీమ్ని అనేది నా ఇన్నర్గా నా మనసు కోరుకుంటుంది, ఖచ్చితంగా నేను ఇచ్చేయాలి. డ్రీమ్ బిగ్ చేసి యువర్ డ్రీమ్స్ అంటారు, అలాగే నేను డ్రీమ్ బిగ్ చేస్తాను. నా డ్రీమ్స్ నేను చేసే ప్రయత్నంలో జెండర్ కాంట్ స్టాప్, బ్యూటీ కాంట్ స్టాప్, ఎనీథింగ్ కాంట్ స్టాప్, అంతే అని డిసైడ్ అయ్యాను. ఎట్ ద సేమ్ టైమ్ ఫస్ట్ మై రోల్ మోడల్ ఈజ్ మై మదర్. షీ ఈజ్ మై రోల్ మోడల్ బికాస్ షీ ఈజ్ అన్ఎడ్యుకేటెడ్ బట్ షీ నో ద వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్. మా అమ్మకి చదువు లేకపోయినప్పటికీ కూడా నన్ను మాస్టర్స్ వరకు అందరితో ఫైట్ చేసి చదివించారు. మా నాన్నతో, మా ఫ్యామిలీతో, సొసైటీతో ఫైట్ చేసి నన్ను చదివించారు. బికాస్ ఆఫ్ హర్ ఓన్లీ టుడే ఐఎమ్ లివింగ్ మై రెస్పెక్టబుల్ లైఫ్. షీఈ్ మై రోల్ మోడల్. ఎందుకంటే మా అమ్మ చిన్నప్పటి నుండి ఆమెను చూస్తే నేను పెరిగాను. సింపుల్ జ్యువెలరీ వేసుకుంటారు, సింపుల్ శారీ కట్టుకుంటారు, హెవీగా రెడీ అవ్వరు. బట్ ఐ వాంట్ టు బీ లైక్ ఏ మై మదర్, అలా ఉండేదాన్ని. ఇంకా సేవా రంగంలోకి వచ్చేటప్పటికి మదర్ తెరెసా గారు నా రోల్ మోడల్. అంటే ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా నిస్వార్థంగా పిల్లలు కనకపోయినా కూడా ఎంతోమందికి ప్రపంచానికి అమ్మయ్యారు, మదర్ అయ్యారు. ఈవెన్ ఐ కాంట్ గివ్ బర్త్, నేను పిల్లల్ని కనలేను, బట్ ఐ కెన్ బీ ఏ మదర్. మదర్హుడ్ అనేది కనటంతోనే కాదు, ప్రేమను ఇవ్వటము, ఒక బ్యూటిఫుల్ లైఫ్ ఇవ్వటము, చూసుకోవటంతోనే మదర్హుడ్ అనేది మదర్ తెరెసా గారు ప్రూవ్ చేశారు. బట్ ఈ త్రీ బ్యూటిఫుల్ ఉమెన్స్ ఆర్ మై రోల్ మోడల్. ఓకే, అంటే ఇప్పటి వరకు వచ్చారు కదండి, ముందు మిస్ వరల్డ్ 2024, మిస్ ఇండియా, ఇక్కడి వరకు వచ్చిన తర్వాత మీరు అనుకున్న రికగ్నైజేషన్ మీకు వచ్చిందని అనుకుంటున్నారా? డెఫినెట్లీ రాలేదని చెప్పాలండి, డెఫినెట్లీ రాలేదని చెప్తాను. ఎందుకంటే ఒక ఉమెన్ మిస్ ఇండియాలో గెలిచింది, లేకపోతే ఇండియన్ రిప్రజెంట్ చేసింది అంటే గవర్నమెంట్ నుండి కానీ మెనీ రికగ్నైజేషన్స్ వస్తాయి, సపోర్ట్ ఉంటుంది, ట్రావెల్ ప్రొవైడ్ చేస్తారు, మెనీ అలవెన్సెస్ ఇస్తారు. ఆఫ్టర్ విన్ అయ్యి వచ్చా, లాస్ట్ అయ్యి వచ్చినా కూడా ఒకసారి రిప్రజెంట్ చేసింది అంటే ఆటోమేటిక్గా రికగ్నైజేషన్ వస్తుంది, ఆపర్చునిటీస్ వస్తాయి, షూట్స్ వస్తాయి. లైక్ అలా మిస్ ఇండియా, మిస్ వరల్డ్కి వెళ్ళొచ్చేసి హీరోయిన్స్ అయ్యి కెరీర్లో సెటిల్ అయిన వాళ్ళు మెనీ పీపుల్ ఉన్నారు. మనం పేరు చెప్పుకోగల మెనీ పీపుల్ అలా మోడలింగ్లోకి హీరోయిన్ అవ్వడం కోసం మిస్ ఇండియా, మిస్ వరల్డ్కి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా మెనీ పీపుల్ ఉన్నారు. బట్ బీయింగ్ ఏ ట్రాన్స్ని ఇంత స్ట్రగుల్ అయ్యి ఎటువంటి సపోర్ట్ లేకుండా, ఈవెన్ నేను కష్టపడి వెళ్ళింది కూడా ఎంత ఖర్చు అవుతుంది. ఇందాక మీరు చెప్పినట్టు డిజైనర్కి మనం కాస్ట్లీ డ్రెస్సెస్ డిజైన్ చేసుకోవాలి, ర్యాంప్ డ్రెస్సెస్, గౌన్స్ కానీ ఒక్కొక్క డ్రెస్కే మనం 50,000, 60,000, 1 lakh మనం స్తోమతను బట్టి పెట్టుకోవచ్చు. ఇప్పుడు నాకు డోనర్స్ దొరికితే నేను 5 lakhs పెట్టి ఒక మంచి డ్రెస్ తీసుకునేదాన్నేమో. ఐ అడ్జస్టెడ్ మై డ్రెస్ విత్ 1 lakh డ్రెస్తోనే నేను అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది. లైక్ ఇలా నేను అడ్జస్ట్ అయ్యి నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని నేను మిస్ యూనివర్స్కి వెళ్ళాను. కానీ గవర్నమెంట్ నుండి సింగిల్ రూపీ రాలేదు. ఎట్ ది సేమ్ టైం అప్రిషియేషన్ కూడా రాలేదు. ఫ్యూ ఎన్జిఓ పీపుల్ కానీ ఫ్యూ లైక్ మీడియా పీపుల్, కొంతమంది కొన్ని ఛానల్స్ వాళ్ళు వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ హర్షిని, నువ్వు ఇండియాని యూనివర్స్లో రిప్రజెంట్ చేస్తావని నన్ను పిలిచి ఇంటర్వ్యూస్ చేయటం, ఫెలిషియేట్ చేయటము, విత్ కొన్ని ఎన్జిఓస్ కానీ కొన్ని ఆర్గనైజేషన్స్ కానీ పిలిచి నన్ను ఫెలిషియేషన్ చేస్తారు. కానీ గవర్నమెంట్ నుండి అయితే ఐ డెంట్ గెట్ ఎనీ రికగ్నైజేషన్, ఐ డెంట్ గెట్ ఎనీ సపోర్ట్. షూట్స్ పరంగా వస్తే మాత్రం నాకు షూట్స్ కూడా అంత ఎక్కువగా రాలేదు. బట్ బిఫోర్ నేను మిస్ యూనివర్స్కి వెళ్ళకముందు ఏదైతే ప్రాజెక్ట్స్కి అగ్రిమెంట్ చేస్తానో మూవీస్లో కానీ సీరియల్స్లో కానీ ఐఎమ్ డూయింగ్ దట్ ఓన్లీ. ఒక్క మోడలింగ్ షూట్ మాత్రం వచ్చింది. ఇప్పుడు ప్రెసెంట్ ఏం చేస్తున్నారు? ప్రజెంట్ నేను 2 మూవీస్లో చేస్తున్నానండి. ఒకటి ట్రాన్స్ని సెకండ్ లీడ్ హీరోయిన్గా చేస్తున్నాను, ఒక
బేస్డ్ అండ్ ట్రాన్స్ క్యారెక్టర్తోనే చేస్తున్నారు ఆ మూవీ. అందులో సెకండ్ లీడ్ హీరోయిన్గా చేస్తున్నాను. బిఫోర్ నేను సీరియల్స్లో చేస్తాను, 2 సీరియల్స్ చేశాను, 3 మూవీస్ చేశాను, 2 వెబ్ సిరీస్ కూడా చేశాను. ఆహాలో ఆన్యాస్ ట్యుటోరియల్స్ అని ఒక వెబ్ సిరీస్ ఉంది, అందులో రెజినా కసండ్రా అందులో ఒక క్యారెక్టర్ చేశాను. జెమినీలో అంతులేని కథ సీరియల్ చేశాను. జీ తెలుగులో అగ్ని పరీక్ష సీరియల్ చేశాను. లైక్ కృష్ణలంక అనే ఒక మూవీ 2021లో రిలీజ్ అయింది, అందులో ఒక పోలీస్ క్యారెక్టర్ చేశాను. ఇలా చేసుకుంటూ వెళ్తున్నాను. కానీ మీరు అనుకున్నంత రీచ్ వన్ థింగ్, సమ్ టైమ్స్ మన అందం కూడా మనకి ప్రమాదకరం అనేది ఐ రియలైజ్డ్. మన తెలుగు ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే ట్రాన్స్ క్యారెక్టర్, రీసెంట్గా ఒక బిగ్ మూవీలో ట్రాన్స్ క్యారెక్టర్ ఉందనమాట. ఐ వెంట్ ఫర్ ఆడిషన్స్కి వెళ్తే ఓకే షీఈస్ వెరీ నైస్, కంప్లీట్ ఫ్యాషన్ ఏమి ఈ ఫీల్డ్లోనే ఉన్నారు, షీఈస్ సూట్ ఫర్ దిస్ క్యారెక్టర్, ఒక పెద్ద హీరో పక్కనే లైక్. అయితే ఓకే అన్నారు. మొత్తం అయిపోయిన తర్వాత ఆ ప్రొడ్యూసర్స్ షీ లుక్ లైక్ గర్ల్, ఈ అమ్మాయిలాగే ఉంది, ఈమెను ట్రాన్స్ క్యారెక్టర్ పెడితే మనం స్పెసిఫిక్గా చెప్పాలి అంటే పీపుల్ ఆర్ అంటే వాళ్ళు ఇలాగే ఉండాలి అనేసి వాళ్ళు ఒక ఇది పెట్టేసుకున్నారు. అలా ఎందుకు ఉండాలి, మస్కిలైన్గా ఉండాలి, కండలు ఉండాలి, లైక్ ఐ లుక్ లైక్ ఏ గర్ల్, నేను కంప్లీట్ ఫీమేల్ రైట్ నౌ, నాకేమీ హెయిర్ రాదు, గడ్డం ఉండాలి, హెయిర్ ఉండాలి, ఇట్లా అనుకుంటున్నాను. మస్కిలైన్గా ఉండాలి ట్రాన్స్ క్యారెక్టర్ అంటే ఒక డిజైన్ చేస్తున్నారు. పోన్లే I didn't feel bad, I feel happy. పోన్లే నాకు అట్లీస్ట్ నేను గర్ల్ అని కాంప్లిమెంట్ ఇచ్చారు, ఐ కెన్ డూ ఫీమేల్ క్యారెక్టర్స్ అని చెప్పేసి ఫీమేల్ మూవీస్కి ఆడిషన్స్కి వెళ్తాను. ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏం చెప్తున్నారంటే దిస్ ఈజ్ ఏ ఫీమేల్ క్యారెక్టర్, యూ కాంట్ డూ ఏ ట్రాన్స్. అంటే ఇప్పుడు నేనేం చేయాలి, ట్రాన్స్ క్యారెక్టర్కి వెళ్తేనేమో ఫెమినైన్గా ఉన్నాను, అమ్మాయిలాగా ఉన్నాను, నేను కట్సెట్గాను. ఫీమేల్ క్యారెక్టర్కి వెళ్తే అక్కడేమో నేను బికాస్ ఆఫ్ మై జెండర్ నేను చేయలేను అంటున్నారు. ఇప్పుడు నేను కూర్చొని చక్కగా చేసుకో లైక్ ఈ క్వశ్చన్ నాకు ఎప్పుడు వెంటాడుతుంటుందండి. యూనో థింగ్స్నా మన తెలుగు ఇండస్ట్రీలోనే కాదు, ఎంటైర్ మన ఇండియాలో చెప్తున్నా, ట్రాన్స్ క్యారెక్టర్ని ఎంతమంది హీరోలు, పెద్ద పెద్ద హీరోలు కానీ ఎంతమంది చేశారు? మెనీ పీపుల్, మెనీ పెద్ద హీరోలే ట్రాన్స్ క్యారెక్టర్స్ చేశారు. రుబేనా దిలక్ అని ఒక అమ్మాయి ఫీమేల్, తను ట్రాన్స్ లీడ్ క్యారెక్టర్, ఒక ట్రాన్స్జెండర్స్ని బేస్ చేసుకొని సీరియల్ వచ్చింది, సూపర్ డూపర్ హిట్ అయింది ఆ సీరియల్. రుబేనా దిలక్ అని హిందీలో ఆమె ఫీమేల్ చేస్తారు. ట్రాన్స్ క్యారెక్టర్ని ఫీమేల్ చేస్తున్నారు, మేల్స్ చేస్తున్నారు, వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. ఇప్పుడు కొంతమంది పెద్ద ఆర్టిస్టులు అడిగితే నీకు ఎలాంటి క్యారెక్టర్, ఒక ట్రాన్స్జెండర్ క్యారెక్టర్ చేయాలని ఉంది అని వాళ్ళు పెద్ద ఆర్టిస్టులు చెప్తున్నారు, మీడియాలో చెప్తున్నారు. మరి మేమేం చేయాలండి? ఇప్పుడు మీరు అబ్బాయిలు ట్రాన్స్ క్యారెక్టర్లు చేస్తున్నారు, అమ్మాయిలు ట్రాన్స్ క్యారెక్టర్లు చేస్తున్నారు, ఒక ట్రాన్స్ని ఫీమేల్ లీడ్ క్యారెక్టర్ చేసిన వాళ్ళని కొంచెం చూపించండి. దెర్ ఇస్ నో. అక్కడ కూడా ఇండస్ట్రీలో కూడా వీఆర్ ఫేసింగ్ వన్ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్. ఐ డోంట్ నో ఇది ఎప్పటికీ జరుగుతుందని తెలియలేదు, కానీ కొంతవరకు అయితే కొన్ని ఇండస్ట్రీలో అయితే సపోర్ట్ ఉందండి. లైక్ మన తెలుగు ఇండస్ట్రీలోనే అంతగా సపోర్ట్ లేదని కొంచెం బాధపడుతున్నాను. బట్ ఐ డోంట్ బ్లేమ్, వాళ్ళకి సూటబుల్ కావట్లేదో లేకపోతే అని మనం అడ్జస్ట్ అవ్వాలి. హోప్ ఫర్ బెస్ట్ అంతే. ఇంకా ఫ్యూచర్లో వాళ్ళు అర్థం చేసుకొని మనకు మంచి క్యారెక్టర్ ఇవ్వాలి, మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవడానికి క్యారెక్టర్స్ ఇవ్వాలని హోప్తోనే ఉండాలి. లైక్ మలయాళంలో చూసుకుంటే అంజలి అమీర్, షీఈ్ అ ట్రాన్స్ పర్సన్, మమ్ముట్టి గారితో హీరోయిన్గా చేస్తుంది. షీఈ్ అ ట్రాన్స్. మమ్ముట్టి గారు అంటే మనకి ఇక్కడ చిరంజీవి గారు ఎలాగో అక్కడ ఆయన అలాగా అలా చేస్తుంది. తమిళనాడులో నమిత చేస్తుంది. తెలుగులో మాత్రం అంత బిగ్ ఆపర్చునిటీ రావట్లేదు. నాకైతే ఆ డ్రీమ్ అయితే ఉంది, ఒక పెద్ద హీరో పక్కన జస్ట్ హీరోయిన్ కాకపోయినా కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేయాలి. బీయింగ్ ఏ ట్రాన్స్ నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి మన టాలీవుడ్ ఇండస్ట్రీ ఒక ఆపర్చునిటీ ఇవ్వాలని ఎదురు చూస్తున్నా. హోప్ ఫర్ ది బెస్ట్ అంతే. మేడం, ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్ దగ్గరికి వస్తే అసలు మీరు ట్రాన్స్గా ఎప్పుడు మారారు? ఫ్యామిలీ సపోర్ట్ ఏ విధంగా ఉండింది? ఇక్కడి వరకు వచ్చారంటే డెఫినెట్లీ ఎవరో ఒకరు సపోర్ట్ చేసి ఉంటారు. సో ఏంటి ఆ స్టోరీ? డెఫినెట్లీ అండి, సపోర్ట్ లేకుండా మనం ఎక్కడికి వెళ్ళలేము. ఈ మెయిన్ థింగ్ ఏంటంటే చైల్డ్హుడ్లో సపోర్ట్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మన చిన్న వయసులో మనం ఒక చేంజ్ అయ్యే ప్రక్రియ ఉంటుంది కదా, ఒక చిన్న యుద్ధమే జరుగుతుంది, అది చాలా హార్డ్ ఉంటుంది అనమాట. లైక్ నేను 7 years ఏజ్ ఉన్నప్పటి నుండి కూడా ఐ బిహేవ్ లైక్ ఏ గర్ల్, అమ్మాయిలాగా ఉండేదాన్ని, అమ్మాయిలకి జరిగే ప్రతిదీ నాకు జరగాలనే దాన్ని, స్కూల్కి అక్క బట్టలు వేసుకొని వెళ్తానని గొడవ చేసేదాన్ని. వన్ థింగ్, అక్కకి మెచ్యూర్ ఫంక్షన్ చేసి నాకు చేయలేదని అమ్మతో ఫైట్ చేశాను. లైక్ అట్లా చిన్నప్పటి నుండి ఐ వాంట్ టు బీ ఏ గర్ల్.
అమ్మాయిలతోనే అష్టచమ్మ తొక్కుడు బిళ్ళ ఆడుకోవటము, లైక్ ఇలాంటివన్నీ చేస్తుండేదాన్ని. కల్లాపు చల్లి ముగ్గులు, విలేజ్, ఐ కేమ్ ఫ్రమ్ విలేజ్ బ్యాక్గ్రౌండ్. కల్లాపు చల్లి ముగ్గులు పెట్టడం ఇవన్నీ చేస్తూ ఉండేదన్నమాట. అలానే జరుగుతున్న కొద్దీ నాకు హెరాస్మెంట్ స్టార్ట్ అయిపోయినాయి. లైక్ 11 years ఏజ్ వచ్చినప్పటి నుండి పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు, అరే నువ్వు అమ్మాయి కాదు అబ్బాయి కాదు మా పక్కన కూర్చోవద్దు, నీ కిందే పార్ట్ ఉంది, నీ క్రిప్ చూపి, అట్లే మెనీ టైమ్స్ ఇంటికి వచ్చేసి అమ్మ నేను చదువుకొని పిల్లలు ఇలా ఏడిపిస్తున్నారని చెప్పిన ఇన్సిడెంట్స్ ఎన్నో ఉన్నాయి. అమ్మ అందరితో ఫైట్ చేసేది, మీరెవరు నా బిడ్డను అనడానికి అని అమ్మ ఫైట్ చేసి. ఈవెన్ మా నాన్న నన్ను ఇష్టపడేవాడు కాదు. మా నాన్న అసలు నన్ను చదివించొద్దన్నారు. నేను బయటికి వెళ్తే, ఊర్లోకి వెళ్తే, బికాస్ ఆఫ్ నా వాకింగ్, నా టాకింగ్ తన పరుగు పోతుంది, ఇది మెన్ ఐక్రాటీ, పురుషాధిపత్యం ఉన్న సొసైటీలో బతుకుతున్నాం, నేను తలెత్తుకొని తిరగలేకపోతున్నాను వీడిని కంటం వల్ల అని చెప్పేసి మా నాన్న ఫీల్ అయిన ఇన్సిడెంట్స్ కూడా చాలా ఉన్నాయి. అలాంటి డిస్క్రిమినేషన్స్ నుండి, చిన్నప్పటి నుండి నేను చేసుకున్న యుద్ధం నుండి మా మదర్ వారియర్, నా లైఫ్కి వారియర్ వచ్చేసి మా మదరే. ఎన్ని ఎదురు దెబ్బలు వచ్చినా కూడా ముందుకెళ్ళాలి, నువ్వేంటి అనేది నీ పుట్టుక చెప్పదు, నువ్వేంటో అనేది నీ వ్యక్తిత్వం చూపిస్తుంది, నీ జీవనశైలి చెప్తుంది అని చెప్పేసి మా అమ్మ చిన్నప్పటి నుండి చెప్పేదనమాట. అదే బికాజ్ ఆఫ్ మై మదర్ ఓన్లీ ఈరోజు నేను ఒక కమ్యూనిటీ బేస్డ్, మిగతా ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు ఏదైతే వృత్తులు చేసుకుంటున్నారో ఆ వృత్తులు నేను చేసుకోకుండా ఒక గౌరవంగా జాబ్ చేసుకుని రెస్పెక్ట్ఫుల్గా లైఫ్ లీడ్ చేయడానికి కారణం మా మమ్మీయే. సో నేను ట్రాన్సిషన్ ఎప్పుడయ్యానంటే, ఒక అమ్మాయికైనా ఒక అబ్బాయికైనా ఒక సర్టెన్ ఏజ్లో రియలైజేషన్ వస్తుంది. నాకు 14 years ఏజ్ ఉన్నప్పటి నుండి కూడా ఐ వాంట్ టు బి ఎ గర్ల్. నా ఆలోచనలు, నా కోరికలు, నా బిహేవియర్ మొత్తం అమ్మాయిలాగా ఉండేదాన్ని. బట్ ఐ వాజ్ స్టక్డ్ ఇన్ ఏ రాంగ్ బాడీ. ఆ టైంలో డిసైడ్ అయ్యాను, ఐ వాంట్ టు చేంజ్ మై జెండర్ అని డిసైడ్ అయ్యాను. కానీ ఐ డోంట్ నో ద వే, ఎలా చేంజ్ అవ్వాలి ఏంటి అనేది తెలియదు అనమాట. అట్లానే అడ్జస్ట్ అవుతూ ఉండేదాన్ని. స్కూల్కి అబ్బాయి బట్టల్లో వెళ్ళిపోయేదాన్ని, నటించేదాన్ని. ఇంటికి వచ్చేసి ఆ డ్రెస్ ఇప్పి పడేసి అమ్మ శారీ కట్టుకొని అద్దంలో చూసుకొని మురుసుకునేదాన్ని. చూడు నేను ఇంత అందంగా ఉన్నాను, నేను ఎందుకు నటిస్తున్నాను రోజు అని ఫీల్ అయ్యేది. నాకు ఇష్టం లేదు. లైక్ ఒక అమ్మాయికైనా ఒక అబ్బాయికైనా డిఫరెంట్ జెండర్లో యాక్ట్ చేయండి అంటే ఎంతకాలం యాక్ట్ చేయలేరు. అట్లా చేయబుద్ధి కూడా కాదు. అలానే నేను నాకు ఇష్టం లేని జెండర్లో, నాకు ఇష్టం లేని బాడీలో, ఇష్టం లేని పేరులో చాలా కాలం యాక్ట్ చేయాల్సి వచ్చింది. ఆ యాక్టింగ్ చేయలేక సమ్టైమ్స్ అలసిపోయి విసుగు చెంది చచ్చిపోదాం అనుకున్న రోజులు కూడా మెనీ థింగ్స్ ఉన్నాయి. అలాంటి డిప్రెషన్ నుండి వచ్చిన తర్వాత నేను డిగ్రీ 2nd year అయిపోయిన తర్వాత నేను జెండర్ చేంజ్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో కొంతమంది ట్రాన్స్ పరిచయమారు. వాళ్ళ త్రూ అమ్మకి చెప్పపెట్టకుండా డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసేసి ముంబై పారిపోయాను. ముంబై పారిపోయి నేను కంప్లీట్ ఫీమేల్ సర్జరీ చేయించుకోవాలి, నేను అమ్మాయిగా మారాలని చెప్పినప్పుడు వాళ్ళు లేదు, యూ హ్యావ్ టు గో ఫర్ బేకింగ్ ఆర్ యూ హ్యావ్ టు గో ఫర్ సెక్స్ వర్క్ అన్నారు. వెయ్యి మ్యామ్ నేను అదేం చేయను, ఒక రెస్పెక్టబుల్గా బ్రతకాలి అని అన్నప్పుడు వాళ్ళు సరే నా మొహం చూసినవి, మనకి ఎక్కడ రెస్పెక్ట్, మనకి ఎక్కడ జాబులు అన్నారు. బట్ ఐ కేమ్ బ్యాక్. మళ్ళీ రిటర్న్ వచ్చేసి మా అమ్మకి ఇలా చెప్తే, నో యూ హ్యావ్ టు లివ్ యువర్ లైఫ్ విత్ రెస్పెక్ట్, నువ్వు చదువుకోవాలని చెప్పేసి అప్పుడు మళ్ళీ మాస్టర్స్లో జాయిన్ చేశారు. MA ఎకనామిక్స్ అయిపోయిన తర్వాత నేను కొంత జాబ్ చేసి డబ్బులు సేవ్ చేసుకొని ఫస్ట్ లెక్చరర్గా వర్క్ చేస్తాను. 2 years ఎకనామిక్స్ టీచ్ చేస్తాను. అప్పుడు కొంత డబ్బు సేవ్ చేసుకొని నేను ముంబై వెళ్ళిపోయాను. ముంబై వెళ్ళిపోయి ట్రాన్స్జెండర్స్ NGOస్లో కొంతకాలం వర్క్ చేసి డబ్బు సేవ్ చేసుకొని 2016లో నేను కంప్లీట్ ఫీమేల్ సర్జరీ చేయించుకున్నాను అనమాట. ఇట్ వాజ్ ఏ లైఫ్ చేంజింగ్ నా లైఫ్. మీరు అనుకున్న కళ్ళని ఇట్ వాజ్ ఏ వెరీ పెయిన్ఫుల్ సర్జరీ. 40 days బెడ్ మీద ఉండేదాన్ని, ఓవర్ బ్లీడింగ్ అవ్వటం కానీ కదా. ఇట్ వాజ్ ఏ బిగ్ సర్జరీ, కంప్లీట్ ఫీమేల్ సర్జరీ అనమాట. ఆ సర్జరీలో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. బట్ వన్ థింగ్ ఏంటంటే, మీరు అమ్మాయిలాగా నవ్ ఐ బికేమ్ కంప్లీట్ గర్ల్ రైట్ నౌ. నేను కంప్లీట్ అమ్మాయిని అయిపోయాను. ఏదైతే మిస్టేక్ వల్ల చిన్నప్పటి నుండి పిల్లలు నన్ను నేర్పించారు భయంకరమైన పదాలతో, చెక్క, 0.5, గూడని, మాము అని, నాకు ఇష్టం చైల్డ్హుడ్, నాకు 12-11 years ఆ పేర్లకు మీనింగ్ కూడా నాకు తెలిసేది కాదు. నేను ముందెళ్తుంటే వెనక నన్ను ఆ పేర్లతో పిలిచి నవ్వుకునేవాళ్ళు. బట్ ఇట్ హర్ట్స్, నాకు హర్ట్ అనిపించేవి. ఇంటికి వచ్చి ఏడ్చుకునేదాన్ని, నన్ను మాత్రం ఎందుకు ఇలా ఈ పిచ్చి పిచ్చి పదాలతో ఏడిపిస్తున్నారు అని చెప్పి ఏడ్చుకునేదాన్ని. అప్పుడు తెలియని వయసులో దేవుడు కనిపిస్తే నాకు ఎందుకు జన్మించావు, అందరిలాగా అబ్బాయిలాగా అమ్మాయిలాగా నన్ను ఎందుకు పుట్టించలేదు అని దేవుణ్ణి బోన్లో నించోబెట్టి అడగాలనిపించేది.
ఆ ఏజ్లో ఆ ప్రెస్టేషను, తెలియని బాధ, ఉక్రోషము ఇవన్నీ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. సో ఆఫ్టర్ సర్జరీ ఐ రియలైజ్డ్ చిన్నప్పటి నుండి ఈ బాధలు, ఈ అవమానాలు ఇదంతా కూడా ఒకటేసారి క్లియర్ అయిపోయింది. నేను ఒక హ్యాపీనెస్. ఆఫ్టర్ దట్ కూడా బ్యాటిల్స్ అనేవి ఫేస్ చేయాల్సి వచ్చింది. సర్జరీ అయితే చేయించుకున్నాను, కంప్లీట్ ఫీమేల్ అయితే అయిపోయాను. ఒక రెస్పెక్టబుల్ లైఫ్ బతకాలి ఎలా, అది ఇంకొక పెద్ద స్ట్రగుల్ అయిపోయింది. యూనో నేను ఎన్జిఓస్లో జాబ్స్ అయిపోయిన తర్వాత మెనీ కంపెనీస్లో ఇంటర్వ్యూస్కి వెళ్ళాను. బికాజ్ ఆఫ్ మై జెండర్ మెనీ పీపుల్ రిజెక్ట్ చేశారు. జాబ్ లేదమ్మా, ఇదమ్మా అని రిజెక్ట్ చేశారు. బట్ ఐ నెవర్ లాస్ట్ హోప్. నేను ఎప్పుడు ఓటమిని అంగీకరించలేదు. ఫైనల్లీ ఐ గాట్ జాబ్ ఇన్ జేఎల్ఎల్, జోన్స్ లాంగ్ లాసెల్లే కంపెనీలో ఎంఎన్సీ హెచ్ఆర్గా జాబ్ చేశాను. ఒక టూ ఇయర్స్ వర్క్ చేస్తాను. మనం అనుకుంటాం కానీ ప్రతిదీ నెగిటివ్లో చూడకూడదండి. సొసైటీలో మంచి చెడు రెండు కలిసి ఉన్నాయి. మనల్ని డిస్క్రిమినేట్ చేసి అవమానించే మనుషులు ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం మనల్ని యాక్సెప్ట్ చేసి సపోర్ట్ చేసే మనుషులు కూడా ఉన్నారు. బట్ మనం జస్ట్ పేషెన్సీగా ఉండాలి. లైక్ వివేకానంద గారి ఒక కొటేషన్ నాకు చాలా ఇష్టం. పడిలేస్తున్న కెరటం నాకు ఆదర్శం, పడినా మళ్ళీ తిరిగి లేస్తుంది అని చెప్పి. అది నాకు చాలా చాలా నచ్చుతుంది. ఎందుకంటే అండి, జాబ్ కోసం వెళ్ళినప్పుడు నీకు జాబ్ లేదు, నీ నెంబర్ ఇచ్చెళ్ళు, నైట్కి వస్తాను నీ దగ్గరికి అన్న మనుషులు ఉన్నారు. అలాంటప్పుడు నేను ఓటమిని అంగీకరించి నేను బ్యాక్ ఇచ్చేసి గివ్ అప్ ఇచ్చేసి వెళ్ళిపోయి కమ్యూనిటీలో ఉన్నట్టయితే నాకు ఈ సక్సెస్ అనేది వచ్చేది కాదు. ఒకసారి కింద పడినా, ఒకసారి అవమానపడ్డా, ఒకసారి ఓటమి వచ్చినా కూడా ప్రయత్నిస్తూనే ఉండాలి. గెలుపు ఎవడి సొంతం కాదు. గెలుపు అంత ఈజీగా మన దగ్గరికి వస్తే అంత హ్యాపీనెస్ ఉండదు. ఓడిపోయి రిజెక్షన్స్ ఫెయిల్యూర్స్ తర్వాత ఒక్కసారి సక్సెస్ వస్తుందా, దాంట్లో కిక్ ఉంటుందండి. నా లైఫ్లో అదే జరిగింది. మెనీ రిజెక్షన్స్, మెనీ ఫెయిల్యూర్స్, మెనీ హరాస్మెంట్స్ తర్వాత ఒక విజయం వచ్చింది కదా. దాని తర్వాత ఒక హ్యాపీనెస్. పేపర్స్లో, టీవీలో, న్యూస్లో, ఎవ్రీవేర్. మా విలేజ్లో పీపుల్ కానీ, మా రిలేటివ్స్ కానీ, నేను ముంబైలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నప్పుడు కూడా మీ సిస్టర్ బెగ్గింగ్ చేస్తా, మీ సిస్టర్ ఏం చేస్తుంది అని చెప్పి అడిగేవాళ్ళు. వన్స్ నాకు సక్సెస్ వచ్చిన తర్వాత బీబీసీ న్యూస్లో, ఇండియన్ ఎక్స్ప్రెస్, హిందూ, లైక్ నేషనల్ ఇంటర్నేషనల్ ఛానల్స్లో, పేపర్స్లో నా స్టోరీ వచ్చిన తర్వాత పీపుల్ ఆర్ రియలైజ్డ్. హర్షిని, నీ న్యూస్ చూసామమ్మా, పేపర్లో నీ కటింగ్ చూసామమ్మా, పేపర్లో నీ వార్త చూసామమ్మా, నీ ఫోటో చూసామమ్మా, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ హర్షిని, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళావమ్మా, మన చిన్న పల్లెటూరు పేరు ఎక్కడికో తీసుకెళ్ళావమ్మా అని అప్రిషియేట్ చేసిన మనుషులు ఉన్నారు. ఒక్కసారి మా ఇంటికి రమ్మా అని పిలిచే మనుషులు ఉన్నారు. వన్స్ మన నిజమైన ఆత్మీయులు, మన నిజమైన వాళ్ళు ఎవరంటే, మనం లోలో ఉన్నప్పుడు ఈ అమ్మాయి ట్రాన్స్గా మారింది, ఎన్ని కష్టాలు పడుతుంది, ఇంత చదువుకుంది, ఎంత బాధపడుతుంది, ఒంటరితనాన్ని అనుభవిస్తుంది అని కన్సర్న్ చూపించిన మనుషులు లేరు. ఒకసారి సక్సెస్ వచ్చిన తర్వాత మాత్రం దే ఆల్ ఆర్ యాక్సెప్టింగ్. అది నిజమైన హ్యూమన్ ఒక చిన్న నేచర్ అనుకోండి. ఇట్స్ ట్రూ అండి. నిజంగా సొసైటీలో కానీ విత్ ఇన్ ద కమ్యూనిటీలో కూడా ఫ్యూ పీపుల్ ఉన్నారండి. మనం సక్సెస్ అవుతున్నా కూడా ఓర్చుకోలేని మనుషులు కూడా ఉంటారు సొసైటీలో చాలా వరకు. చూడండి ఎంతమంది ఉన్నారు. మనం ఆనందంగా ఉంటే అయ్యో వాళ్ళంత ఆనందంగా ఉన్నారు, ఏడ్చే మనుషులు ఉన్నారు. మనం బాధపడుతున్నా, అయ్యో వాళ్ళు బాగా ఏడుస్తున్నారు, బాధపడే మనుషులు. అలాంటి సొసైటీలో మనం బ్రతుకుతున్నామా అనిపిస్తుంది ఒక్కోసారి. విత్ ఇన్ ద కమ్యూనిటీ, వితౌట్ ద కమ్యూనిటీ కూడా నేను సక్సెస్ అవుతుంటే, వై హర్షిని డూయింగ్ మోడలింగ్, వై హర్షిని డూయింగ్ యాంకరింగ్, వై హర్షిని డూయింగ్ యాక్టింగ్, అన్ని రంగాల్లో హర్షిని ఎందుకు ఉంటుంది, వేరే వాళ్ళు ఎందుకు లేరు అని నన్ను చేయాలని చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చా, ఐ హ్యావ్ ద టాలెంట్, ఐఎమ్ నాట్ టేకింగ్ రెస్ట్. నేను ఇంట్లో కూర్చొని నాకు సక్సెస్ రావాలి, ఇంట్లో కూర్చొని ఆపర్చునిటీస్ రావాలని నేను ఎక్కడ వెయిట్ చేయలేదు. కాళ్ళకి చక్రాలు కట్టుకొని తిరుగుతున్నా. నేను యాంకరింగ్ కోసం ఆపర్చునిటీ వస్తే వెళ్ళాను, ఐఎమ్ గివింగ్ మై బెస్ట్. యాంకర్కి నాకు ఆపర్చునిటీస్ వస్తున్నాయి. యాక్టింగ్ కోసం వెళ్ళినప్పుడు ఎన్ని మూవీస్కి ఆడిషన్స్కి వెళ్ళాను, ఎన్ని రిజెక్షన్స్ తర్వాత 1-2 వచ్చాయి, ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్. ఆపర్చునిటీస్ వస్తున్నాయి. సాఫ్ట్వేర్ జాబ్లు అంటే నేను మాస్టర్స్ చదివాను, కష్టపడ్డాను, స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకున్నాను, కంప్యూటర్ కోర్స్ నేర్చుకున్నాను కాబట్టి నాకు సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది. ఐ డిడ్ మై బెస్ట్. మీరు ఇంట్లో కూర్చొని నాకు సక్సెస్ రావాలంటే రాదు కదండి. ఎక్కడ భారత రాజ్యాంగంలో ఎక్కడ రాయలేదు ఒక పర్సన్ ఒక జాబే స్పెసిఫిక్గా చేయాలని. మన ఇష్టం. ఐ హ్యావ్ ద టాలెంట్, ఐ హ్యావ్ ద కరేజ్, ఐఎమ్ నాట్ వేస్టింగ్ మై టైమ్, ఈవెన్ ఐఎమ్ నాట్ గెట్టింగ్ టైమ్ టు స్లీప్. పడుకోవడానికి కూడా టైం లేకుండా కష్టపడి హార్డ్ వర్క్ చేస్తున్నాను కాబట్టి నాకు సక్సెస్ వస్తుంది, ఆపర్చునిటీస్ వస్తున్నాయి. మీరు కూడా కష్టపడండి. మీరు
నాలాగా 4 సెక్టార్స్లో కాదు 10 సెక్టార్స్లో కష్టపడండి, సక్సెస్ తెచ్చుకోండి. అంతేకాని ఇంట్లో కూర్చొని కదా కష్టపడి పని చేసేవాడు ఎవ్వడు అట్లా మాట్లాడు. ఖాళీగా కూర్చొని పని పాట లేనివాడే మన గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఐ డోంట్ టేక్ అంటే అలాంటి వాళ్ళ విమర్శలు కూడా నేను అసలు కేర్ కూడా చేయకూడదు. మీకున్న క్రోన్స్ ఏమేమి వచ్చాయి ఇలా చెప్పేసండి. డెఫినెట్లీ అండి. దిస్ ఈస్ ద మిస్ యూనివర్స్ ట్రాన్స్ ఏషియా టైటిల్, దీనికి క్రౌన్ వచ్చిందనమాట. ఇది ఎలైట్ క్వీన్ యూనివర్స్ టైటిల్ నాకు ఎందుకు ఇచ్చారంటే ఐ లుక్ లైక్ ఏ గర్ల్ కాబట్టి నేను చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి నాకండి. మిస్ యూనివర్స్ కాంపిటీషన్స్కి వెళ్ళినప్పుడు కూడా కాంప్లిమెంట్స్ నాకను లైక్ ఇండోనేషియా అమ్మాయికి ఒక రూమ్ ఇచ్చారు. నేను వెనెవర్ ఐఎమ్ ఎంటరింగ్ ద రూమ్ దిస్ ఈస్ ట్రాన్స్ రూమ్, దిస్ ఈస్ నాట్ ఫర్ గర్ల్స్, ఐఎమ్ ఏ ట్రాన్స్ పర్సన్, ఐఎమ్ నాట్ ఏ గర్ల్. ఐ సెడ్ హర్ ఓ యూ లుక్ లైక్ ఏ గర్ల్, లైక్ అంత బ్యూటిఫుల్గా అనిపించింది. ఐ ఫీల్ ఐ టేక్ ఇట్ లైక్ ఏ కాంప్లిమెంట్ యాక్చువల్లీ నిజంగానే. సో దానికి ఒక క్రౌన్ వచ్చిందనమాట. దిస్ ఈస్ ద క్రౌన్ ఫర్ ఎలైట్ క్వీన్ యూనివర్స్. దిస్ ఈస్ ద టాప్ 5th రన్నరప్ అండి. టాప్ 5th రన్నరప్ అని చెప్పాను కదా ఇందాక. ఇదేమో మిస్ యూనివర్స్ ట్రాన్స్ ఏషియా టైటిల్. దిస్ ఈస్ ద టాప్ 5th రన్నరప్ టైటిల్ వచ్చింది. మిస్ యూనివర్స్ ట్రాన్స్ టాప్ 5th రన్నరప్ టైటిల్ వచ్చింది. దిస్ ఈస్ ద క్రౌన్ ఫర్ దట్. మనం షోకి వెళ్ళగానే ఫస్ట్ మనకి ఏ టైటిల్ రాదు కదా, నేను ఇండియాని రిప్రజెంట్ చేస్తాను కదా. ఇండియాని రిప్రజెంట్ చేసినప్పుడు ఏమొస్తుందంటే మనకి ఈ శాసిస్తారన్నమాట, మిస్ ఇండియా అని ఇస్తారు. మనల్ని ఈ పేరుతోనే పిలుస్తారు, మిస్ ఇండియా అని. ఇక్కడ పైన లోగో ఉంటుంది మిస్ యూనివర్స్ ట్రాన్స్. ఈ పేజెంట్లో మిస్ ఇండియా రిప్రజెంట్ చేస్తున్న వాళ్ళ పేరు, కంట్రీ నేమ్ ఉంటుంది అనమాట. దిస్ ఇస్ ద కంట్రీ నేమ్. తర్వాత ఇప్పుడు మనకు వచ్చిన టైటిల్లో మిస్ యూనివర్స్ అని ఉంటుంది టైటిల్. బిఫోర్ దట్ నా కెరీర్ స్టార్ట్ అయింది. దిస్ ఇస్ ద స్మాల్ క్రౌన్, బట్ నా లైఫ్ చేంజ్ చేసిన క్రౌన్. దిస్ ఈస్ ద బిగ్ క్రౌన్. ఎందుకంటే నా ఫస్ట్ అచీవ్మెంట్ ఇది. మిస్ ట్రాన్స్ క్వీన్ ఇండియా 2018లో ఫస్ట్ సక్సెస్. ట్రాన్స్ క్వీన్ ఇండియాలో రిప్రజెంట్ చేసినప్పుడు మిస్ బ్యూటిఫుల్ స్మైల్ 2018 అనే జ్యూరీ అవార్డు వచ్చింది. టాప్ 6లో వచ్చాను. దిట్ ఈస్ ద క్రౌన్. దీంతో పాటుగా మనం వెళ్ళినప్పుడు కానీ మీరు నా సోషల్ మీడియా పేజెస్లో చూసుకుంటే తెలుస్తుందండి, వెళ్ళేటప్పుడు మన బ్యాగ్స్ కానీ ఎయిర్పోర్ట్లో కానీ మనం క్రౌన్ పెట్టుకొని ఇండియాని వెళ్తున్నప్పుడు ఎయిర్ హోస్టెస్ రిసీవింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇండియన్ ఫ్లాగ్ని మనం ఎగరవేసుకుంటూ అట్ ద సేమ్ టైం అది ట్రాన్స్ది కదా, ఇది రెయిన్బో ఫ్లాగ్ అంటారు, ట్రాన్స్ ఫ్లాగ్, LGBTQI ఫ్లాగ్ అనమాట. ఇవన్నీ తీసుకొని మనం వెళ్తున్నప్పుడు ఎయిర్పోర్ట్లో దగ్గర నుండి అక్కడ నుండి రిసీవింగ్ మాత్రం మార్వెలస్ ఉంటుంది, చాలా చాలా హ్యాపీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి వేరే కంట్రీస్ నుండి వచ్చిన వాళ్ళకి మనం ఎంత తీసుకుని లైక్ అట్లా. ఇప్పుడు మన గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు మనకి మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ తెలంగాణలో హైదరాబాద్లో జరుగుతున్నాయి. సో వాళ్ళకి వచ్చే విధానం కానీ రిసీవింగ్ కానీ ఇదంతా ఒక ఎత్తు ఉంది. మీరు వచ్చేటప్పుడు అసలు మిస్ ట్రాన్స్ అలాంటివి ఉంటాయి, మిస్ ఇండియా ట్రాన్స్ కానీ మిస్ యూనివర్స్ ట్రాన్స్ ఉంటాయని ఎవరికి తెలియదు. అప్పుడు మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? అసలు మాకు మిస్ ఇండియా లాంటివే ఇవి కూడా, మాకు ఇలాంటివి కావాలి అని అనిపించే ఒక థాట్ వస్తుంది. సో మీ ఒపీనియన్ ఏంటి? డెఫినెట్లీ అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, వాళ్ళు విన్ అవ్వక ముందు వాళ్ళ కంట్రీస్ నుండి వస్తున్నప్పుడు లేదా మన కంట్రీ నుండి వాళ్ళ కంట్రీకి వెళ్ళినప్పుడు కానీ ఎయిర్పోర్ట్ నుండే రిసీవింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. హోటల్ దగ్గరికి రావటము, ఘనంగా ఆతిథ్యం తీసుకురావటం, కంట్రీ మొత్తం తిప్పటము, లైక్ ఒక క్వీన్ లాగా చూస్తారు. లైక్ ఐఎమ్ ఆల్సో మోడల్, ఐ రిప్రజెంట్ ఇండియా, బట్ ఆ ట్రీట్మెంట్ అనేది నాకు రాలేదు. ఈవెన్ నేను ఈ 3 టైటిల్స్ విన్న ఎయిర్పోర్ట్లో దిగినప్పటికి కూడా నాకు స్వాగతం పలకటానికి కూడా ఎవరు రాలే. నా ఫ్రెండ్స్ కొంతమంది ఫ్యూ ఆఫ్ ఫ్రెండ్స్ వచ్చారు బొకేస్ తీసుకొని, కమ్యూనిటీ నుండి ఒక 2-3 ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ, నా కలీగ్స్ కానీ, మా ఫ్యామిలీ వాళ్ళు వచ్చారు కానీ నాకు సపోర్ట్ చేయడానికి, ఎయిర్పోర్ట్కి నన్ను రిసీవ్ చేసుకోవడానికి కానీ ఎవరు వచ్చిన వాళ్ళు లేరు. ఎవరు ఫొటోస్ తీసుకోవడానికి మీడియా వాళ్ళకి కూడా రాలేదు, మీడియా వాళ్ళు కూడా ఎవరు రాలేదు. లైక్ వచ్చిన తర్వాత మీడియా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఒక ప్రెస్ మీట్లో పేపర్స్లో లైక్ వాటిలో వేయటం జరిగింది. వచ్చిన తర్వాత గట్ ఎయిర్పోర్ట్కి వచ్చి తీసుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు చూడండి, వాళ్ళు విన్ అవ్వకముందే మీడియా నుండి, ఫోటోగ్రాఫర్స్ నుండి, గవర్నమెంట్తో సహా తరలిపోతుంది ఎయిర్పోర్ట్కి. అది కొంచెం బాధ అనిపిస్తుంది. ఎవ్రీబడి డిజర్వ్స్ రెస్పెక్ట్ అండి. భారత రాజ్యాంగంలో కుల, మత, వర్ణ, వర్గ, లింగ భేదం లేకుండా అందరికీ సమానత్వం కల్పించింది. సో మాకు కూడా ఇప్పుడు ఆపర్చునిటీస్ వస్తున్నాయి. మిస్ యూనివర్స్ కానుండి, ఇంటర్నేషనల్ క్వీన్ కానుండి, మెనీ పేజెంట్స్ ఉన్నాయి. మేము కూడా ఇండియా
ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నాము, యూనివర్స్లో వరల్డ్లో రిప్రజెంట్ చేస్తున్నాము, ఇండియా ఖ్యాతిని పెంచుతున్నాము, మరి మాకెందుకు ఆ గౌరవం దక్కట్లేదనే బాధ వెంటాడుతూనే ఉంటుంది. ఎందుకంటే ఈక్వాలిటీ అనేది మిస్ అవుతుంది ఇక్కడ. మనది భారత రాజ్యాంగం ఎంత గొప్ప రాజ్యాంగం, భారతదేశం ఎంత గొప్ప దేశం. చూడండి, భారతదేశం యొక్క గొప్పతనాన్ని, సంస్కృతిని, లైక్ నేను నేషనల్ కాస్ట్యూమ్ రోజు లంగావోని వేసుకొని సారీ కట్టుకొని భరతమాతలా రెడీ అయ్యి మేము రిప్రజెంట్ చేస్తున్నాం. అంటే ఇక్కడ మేము ఇండియా ఖ్యాతిని మేము ప్రపంచ దేశాల్లో మేము కూడా పరిచయం చేస్తున్నాం కదా. లైక్ ఫీమేల్ మిస్ ఇండియా లాగా నేను కూడా లైక్ మన ఇండియా ఖ్యాతిని రిప్రజెంట్ చేస్తాను. బట్ వీళ్ళకి దక్కిన గౌరవం నాకు దక్కట్లేదనే బాధ వెంటాడుతుంది కొంచెం. ఎట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే సొసైటీలో కూడా అంత అవేర్నెస్ లేకపోవటం. మిస్ ఇండియా అనగానే, మిస్ వరల్డ్ అనగానే ఫీమేల్స్ది అనుకుంటారు, కానీ ట్రాన్స్కి మిస్ యూనివర్స్ ఉంది, మిస్ ఇండియా ఉంది అది చాలా వరకు లేదు. ఇది కూడా మనము కొంచెం సోషల్ మీడియా ద్వారా కానీ లేకపోతే ఏదో విధంగా మనము మోటివేట్ చేయటం, సెన్సిటైజేషన్ చేయటము, ఇది ప్రచారం చేసుకోవాలి. అప్పుడే మనకి తగిన గౌరవం లభిస్తుంది. నెక్స్ట్ హర్షిని మేకాల గారిలాగా ఎవరైనా ట్రాన్స్ అవ్వాలి అనుకుంటే, ఇందులో మిస్ ఇండియా ట్రాన్స్, మిస్ యూనివర్స్ ట్రాన్స్ అవ్వాలి అనుకుంటే మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? నెక్స్ట్ వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే టిప్స్ ఏంటి? డెఫినెట్లీ అండి, మోస్ట్ ఆఫ్ ది ట్రాన్స్ కమ్యూనిటీలో మోడల్ అవ్వాలి, యాక్టర్ అవ్వాలి, ఒక సక్సెస్ అవ్వాలి అంటే అది చాలా యుద్ధమే. ఎందుకంటే చిన్నప్పటిలో స్కూల్లో ఎదురయ్యే డిస్క్రిమినేషన్స్ వల్ల ఎడ్యుకేషన్ డ్రాప్ అయిపోద్ది, చదవలేకపోతారు. తల్లిదండ్రులు అందరినీ యాక్సెప్ట్ చేయరు. యాక్సెప్ట్ చేయకపోవటం వల్ల ఏంటంటే తల్లిదండ్రులను వదిలేసి వచ్చి కమ్యూనిటీలో జాయిన్ అవుతారు. కమ్యూనిటీ బేస్డ్ వృత్తులు చేసుకోవాల్సి వస్తుంది. ఎడ్యుకేషన్ ఉండదు, లైక్ ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు. అప్పుడు జాబ్ ఆపర్చునిటీస్లో జాబ్ కోసం వెళ్ళాలంటే బికాస్ ఆఫ్ జెండర్ అక్కడ డిస్క్రిమినేషన్ వస్తుంది. ఇవన్నీ దాటుకొని నా డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి, మోడల్ అవ్వాలి, ఇండియన్ రిప్రజెంట్ చేసుకోవాలని వచ్చే మనుషులు వెరీ ఫ్యూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా చాలా బ్యాటిల్స్ ఎదురు. గవర్నమెంట్ నుండి సపోర్ట్ రాదు మనకి, లైక్ ఎక్కడి నుండి సపోర్ట్ రాదు. కాబట్టి మన ఓన్గా మన డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మనమే కష్టపడాలి. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని మనం ఎదురు చూడొద్దు. డ్రీమ్ బిగ్, చేస్ యువర్ డ్రీమ్స్ అనేది నేను నమ్ముతాను. మీ కళల సహకారంలో మీరే ముందుకెళ్ళండి. మనం వెళ్ళే దారిలో ఎన్నో రాళ్ళ దెబ్బలు తగులుతాయి, ఎన్నో ముళ్ళు కుచ్చుకుంటాయి. ఒక ముళ్ళు కుచ్చుకుంది, ఒక రాయి తగిలిందంటే మనం అక్కడే ఉన్నాము అంటే మన గమ్యం చేరుకోలేము. కాబట్టి ఆ రాయి తీసి పడేయాలి, ఆ ముళ్ళు తీసి పడేస్తే మనం గమ్యం చేరుకుంటాం. గమ్యం చేరుకున్న తర్వాత ఆటోమేటిక్గా రిలాక్స్ అవ్వచ్చు, ఆటోమేటిక్గా మన డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది. కాబట్టి ఎవరైతే మోడల్ రావాలి అనుకుంటున్నారో మీరు ఖచ్చితంగా ముందుకెళ్ళండి. ఏదైనా గైడెన్స్ కావాలి అంటే ఐ డెఫినెట్లీ సపోర్ట్. యాక్చువల్గా నేను కూడా ఒక ఎన్జిఓ స్టార్ట్ చేసేసి ఎల్జీబీటీపై క్వీర్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మోడలింగ్, యాక్టింగ్లో లైక్ జాబ్ పరంగా ఒక రెస్పెక్టబుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారో వాళ్ళకి సపోర్ట్ చేయాలనే కోరిక అయితే నాకు ఉంది. హోప్ చూస్తాను. ఇప్పుడైతే పర్సనల్గా ఎవరైనా కావాలి అంటే సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా నాకు మెసేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి నేను గైడ్ చేసి రీసెంట్గా ఒక అమ్మాయిని మోడలింగ్లోకి అట్లా పంపించడం జరిగింది, ర్యాంప్ వాక్స్కి అట్లా పంపిస్తడం జరిగింది. కాబట్టి ఎవరు వెళ్ళాలనుకున్నా కూడా మనల్ని మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. ఫస్ట్ మనల్ని మనం నమ్మాలి. మనల్ని మనం నమ్మకపోతే వేరే వాళ్ళు నేను ట్రాన్సే, నేను అక్కడి వరకు వెళ్ళగలనా, నాకు డిస్క్రిమినేషన్ అయితే అనుమానం మొదలైతే మనం వెళ్ళలేం. కాబట్టి ఫస్ట్ మనల్ని మనం నమ్ముకోవాలి. గమ్యం చేరే వరకు ఎక్కడ కూడా ఎన్ని దెబ్బలు తగిలినా, ఎంత అలసట వచ్చినా కూడా ఆగకుండా ఖచ్చితంగా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నా. ఓకే, అంటే యాజ్ అ గర్ల్గా ఇప్పటికే చాలామంది ఏదో ఒక రంగంలో ఏదో ఒక విధంగా ఫేస్ చేస్తూనే ఉంటారు. అలాంటిది మీరు ట్రాన్స్ అయి ఉండి మిస్ ఇండియా, మిస్ ట్రాన్స్, మిస్ యూనివర్స్ ట్రాన్స్ వరకు వెళ్ళారంటే ఎన్నో ఫేస్ చేసి ఉంటారు. అండ్ దానికి ముందుగా మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి హ్యాట్స్ ఆఫ్. ఇంకా మంచిగా మీరు ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇలా మీరు నెక్స్ట్ మీ హైట్స్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మీకు, మీ ఛానల్కి థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ విత్ మిస్ యూనివర్స్ ట్రాన్స్ హర్షిని మేకాల గారితో. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి.